హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. భార్యకే పెన్షన్, భర్తకు టెన్షన్ అట. స్పౌజ్ కేటగిరీ పెన్షన్లపై కూటమి సర్కార్ నిర్ణయం. పెన్షన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకొని ఇప్పటికే పెన్షన్ రాకున్నా భర్తకు మొండి చేయట. భార్యకేం పెన్షను, భర్తకు టెన్షన్ అట. ఇది కూటమి ప్రభుత్వం వ్యవహారశైలి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,75,000 మంది పెన్షనర్ల పైన, వాళ్ళ మెడ పైన కత్తి ఏలాడుతుంది. ఏమి కత్తి అంటే కటింగ్ చేయటానికి. ఏంది దీని ఉద్దేశం అంతా అంటే అనర్హులు అని చెప్తుండు. కానీ ఉండొచ్చు 1 or 2% ఇంత పెద్ద 64 లక్షల మంది పెన్షన్స్లో లేరంటలే. కానీ వాళ్ళని చూపించి దాదాపు 3 నుంచి 4 లక్షల పెన్షన్లు కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ చేసుకోవాలి, మళ్ళీ సొంతంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఓ 4 లక్షల పెన్షన్లు నేను ఇచ్చిన అనిపించుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఈరోజు ఎలిజిబిలిటీ వచ్చిందంటే ఈరోజు ఎమ్మటే పెన్షన్ శాంక్షన్ చేసేది ఇమీడియట్లీ. ఎప్పుడైతే పెన్షన్ ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ రోజు దరఖాస్తు చేసుకోవచ్చు, వెంటనే పెన్షన్ రిలీజ్. ఎక్కడ పెండింగ్ లేరు. కాబట్టి ఆయన ఇవ్వటానికి లేరు. ఇప్పుడు ఈయన సొంతంగా నేను ఇవ్వాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం జూలై 1 నుంచి ప్రతి నెల ఏదో ఒక దగ్గరకు పోయి, ఒక ఇంట్లోకి పోయి కాఫీ ఛాయ్ పెట్టి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వస్తుండే పబ్లిసిటీ. ముఖ్యమంత్రి ఇయ్యడు పెన్షన్లు, గ్రామ వాలంటీర్లు ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి ఇంటింటికి తీసుకుపోయి ఇవ్వటం. నేనేదో ఇంకా దానికంటే అడ్వాన్స్గా ముఖ్యమంత్రి ఎన్నితో ముఖ్యమంత్రి 64 లక్షల మందికి ఇతరా ఒక ఇంటికి పోతాడు ఇస్తాడు. దానికోసం హడావుడి ఒక 5 రోజులు 10 రోజులు పోలీసులు యంత్రాంగం ఆ ఊరు మొత్తాన్ని కంట్రోల్లో తీసుకోవడం, నానా రకాల బీభత్సాలు చేస్తారు. ఆ ఇంటికి ఇచ్చినందుకే మొత్తం ఊరంతా పస్తుండాలి ఆయన. మిగతా వాళ్ళకి పంచరేగా. ఎందుకంటే ఈయన వ్యవహారం, ఈయన కథ అంతా చూడాలి కదా అధికారులు. ఇది చేస్తాడు. కానీ ప్రజలు కోరుకునేది ఏంది? 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళని పెట్టండి, మాకు కడుపులో సలగాలకుండా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. ఓ ఇయ్యమ్మ అది తీసేసి నువ్వు తెచ్చి ఏదో ఇస్తున్నట్టు హడావుడి, ఇదంతా పబ్లిసిటీ, వీడియోలు, షూట్లు, సినిమా షూటింగ్. ఇదేమన్నా సినిమా షూటింగ్ లెక్క చేయండి. మొన్న ఫస్ట్కి అయితే 31st అనుకుంటా, డిసెంబర్ 31. ఒక ఇంటికి పోయి కాఫీ కాసినట్టు, ఆ కాఫీ కాసి వాళ్ళకి తల ఇంత పోసినట్టు అయిపోద్ది. వాళ్ళ జన్మధాన్యం అయితే ఇగో దానికోసమైనా, ఆ పబ్లిసిటీ కోసం పెన్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి ఏళ్ళని కత్తిరించి ఇవ్వటం కాదు, కొత్త వాళ్ళు ఏరితే వస్తారు. ఎందుకు రారు? ఇప్పుడు 6 నెలలు అయింది మీరు వచ్చి, పెన్షన్లు కొత్త ఇయ్యలే. వాళ్ళందరం గ్యాదర్ చేయండి. కానీ ఇందులో ఏదో జగన్మోహన్ రెడ్డి అంతా అనర్హులకి ఇచ్చేసిండు, నేను వచ్చినా నేనేదో ఉద్ధరిస్తున్నా, ఇది కాదు కావాల్సింది. పెన్షన్లు కొత్త ఇవ్వాలంటే కొత్తగా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇది భార్యకే పెన్షన్ ఇచ్చి భర్తకు టెన్షన్. ఏంటంటే భార్యకు వచ్చిందనుకో భర్తకు రాదు. ఒకవేళ భార్యకు వస్తూ భర్త అట్లే ఉంటాడు, భార్య చనిపోయింది అనుకో ఆ భర్తకు కూడా రావు. ఇక ఆయన అట్లా ఉండాల్సిందే. ఇది కాదు పద్ధతి. భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారింట్లో కొడుకుండు మంత్రి, ఆయన ఉండు మంత్రి. ఒకవేళ రేపో మాపో కోడల్లో భార్య కూడా వచ్చినా రావచ్చు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రావు రేపు పెన్షన్లు పదవి అయిపోతే తీసుకోవద్దా? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఉండు, నెల్లూరు ఎంపీ, ఆయన భార్య కొవ్వూరు ఎమ్మెల్యే. ఇద్దరికి రాదా? జీతం రావట్లేదు, తీసుకోవట్లే. ఎంతమంది లేరు అట్లా? అంటే రెక్కాడితే డొక్కాడినోళ్ళు పాప వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో వాళ్ళకి 4,000 ఇవ్వటానికి నువ్వు భార్యకు వస్తే భర్తకు లేదు, భర్తకు వస్తే భార్యకు, ఇవన్నీ జంతరమాత్ర పోటీలేంది? అవసరమా ఇది? ఇది ప్రజలైతే చాలా టెన్షన్లో ఉన్నారు. కానీ ఆయన అయితే కత్తి ఎలాడుతూనే ఉందట. ఇగో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచి అమలు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య దాదాపు 23,000 మంది పెన్షన్ లబ్ధిదారులు మృతి చెందారట. కానీ కేవలం 5,401 మందికే పెన్షన్లు ఇచ్చిండు. కూటమి సర్కారు వచ్చాక కొత్త దరఖాస్తులకు నో ఛాన్సు, కొత్తవి దేవుడెరుగు, ఉన్నవే ఓడగొడుతున్నారు. గత 6 నెలల్లోనే దాదాపు 1,72,000 మంది దాకా తగ్గిన పెన్షన్లట. మరో 8 లక్షల దివ్యాంగుల పెన్షన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి. ఈ వేరివేతల కత్తి ఎంతమందిని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టితే తెలియదు. వాళ్ళు ఎప్పటికే దివ్యాంగులు పాపం. నీ కత్తితోని వాళ్ళ చెయ్యో కాలు నరికేటట్టే ఉన్నావు. ఇది మొత్తానికి అయితే 8 లక్షల మంది మెడపైన కత్తి ఎలాడుతుందట. ఇక మరి ఏరి కోరి తెచ్చుకున్నారు ప్రభుత్వాన్ని. అది ఒక వార్త అయితే. ఇంకోటి, నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగుల ఆరోగ్య పథకాలు అనేది అదే దారి. ఆసుపత్రులకు 3,000 కోట్లు బకాయిలు పెట్టిండట.
ఇప్పటికే 4 సార్లు సర్కార్కి ఆసుపత్రులు నోటీసులు ఇచ్చినా అయినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం నిరసనగా సేవలు ఆపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రజలు ఉద్యోగులు తీవ్ర అవస్థలు. నిన్న మధ్యాహ్నం నుంచి నిలిపేశారు. ఓపీ లేదు. ఆరోగ్యశ్రీ కౌంటర్ క్లోజు. ఎందుకంటే దాదాపు 4 సార్లు నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. మాకు ఒక 3,000 కోట్లు బకాయి ఉన్నాయన మాకు ఇస్తే మేము చేస్తున్న సర్వీసు నువ్వు ఇచ్చే పైసలకి వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి సంబంధం ఉండదు వాస్తవంగా. ఎందుకంటే ప్రైవేట్లో చేస్తే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఒక స్కానింగ్ ఒక ఎక్స్రే ఉందనుకో వీళ్ళ టారిఫ్ వేరే ఉంటుంది, తక్కువ ఇస్తారు గవర్నమెంట్ కాబట్టి. అది కూడా టైంకి ఇచ్చే ఏర్పాటు లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేపిస్తారు. ఇప్పుడు 7 నెలలు అయిందట ఒక పైసా రాక. ఏం చేస్తారు ట్రీట్మెంట్ వాళ్ళు? ఇక చూసి ఇసుకొచ్చి ఆపేశారు. నేను ఏదన్నా కానీ ఇది ఎటన్నా పోనీ అని మొత్తానికైతే క్లోజ్ చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఈ క్లోజ్ చేయడం వల్ల అటు హాస్పిటల్కి నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు. నష్టపోయేది ఇబ్బంది పడేది ఎవరు? ఇవాళ రెక్కాడితే డొక్కాడిన ప్రజలు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉందనే ఒక అభయం, ఒక ధైర్యం, ఒక భరోసాతో నా కార్డు పట్టుకొని పోతే వాళ్ళకి ఇలా గుండెలు బగిలిపోయే వార్త ఇది. దీంతో చాలామంది జబ్బులు అవుతాయి తెలుసా టెన్షన్కి. ఏమైందో రేపు నాకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ బంద్ అయిందట అని. కాబట్టి ఇమీడియట్లీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సత్యప్రసాద్ వైద్య శాఖ మంత్రి గారు ఇద్దరు కూర్చొని దానికి సంబంధించిన సెక్రటరీ కూర్చొని రివ్యూ చేయాలి. వాళ్ళని పిలుచుకోవాలి, మాట్లాడాలి. హాస్పిటల్ ఇక దీనికంటే ముఖ్యమైనది ఏముంది మీకు? లూలు కంపెనీ వాళ్ళతో మాట్లాడాలా మీరు? లేదంటే ఇండస్ట్రియలిస్టులు, బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారులను పిలుచుకొని సూటు బూట్లు వేసుకొని వాళ్ళని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి గంటల చర్చలు చేసి ఎవడు భూములు గుంజుకుందాం, ప్రజల భూములు ఎట్లా గుంజాలి. మొన్న 3 రోజుల క్రితం ఇచ్చిండు రిలయన్స్ సంస్థ ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అక్కడ భూములు ఇవ్వాలని క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? రిలయన్స్ సంస్థ అట ఎక్కడ అడిగితే అక్కడ ఎంత అడిగితే అంత భూమి ఇవ్వాలట. అది ఎవరిదైనా కానీ, ప్రజలది కానీ, జనాలది కానీ, గవర్నమెంట్ది కానీ. దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దీనికి ఇవ్వట్లే. దీనికి కూడా క్యాబినెట్లో ఒక మాట మాట్లాడితే అయిపోయేది. 3,000 కోట్లు బకాయిందట, 4 సార్లు నోటీస్ ఇచ్చారు, దాని సంగతి ఏందో తేల్దామని క్యాబినెట్లో ప్రపోజ్ చేయొచ్చుగా ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి. అంటే వీళ్ళంటే లెక్కలేదు మీకు. దేనికి క్యాబినెట్ ఉండేది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న క్యాబినెట్ అది. ప్రజల గురించి మాట్లాడాలి కానీ ఎవడన్నా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారులు, రిలయన్స్, అంబానీల గురించి మాట్లాడతారు. ఏం దౌర్భాగ్యం ఇది? అది ఏ ప్రభుత్వాన్ని ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీగా ప్రభుత్వాలు ఏం చేస్తాను, ప్రైవేట్ వాడిని ఎట బాగు చేయాలా, ప్రైవేటీకరణ ఎట చేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఏడికి వచ్చిందంటే ఊర్లలో చేలకు పోయే, చేనులకు పోయే, చిలకలకు పోయే రోడ్లను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట, టోల్ ట్యాక్స్ పెడతారట. ఇక దానికోసం క్యాబినెట్, దానికి ఒక క్యాబినెట్, ముఖ్యమంత్రి దానికి కూర్చోవడం, డిస్కస్ చేయడం, ఇట్లాంటి వాటి మీరు మాట్లాడాల్సింది. 3,000 కోట్లు చెండా ఎంత? రిలీజ్ చేస్తేంది? ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అక్కడ భూమి ఇద్దాం అని అనుకునే బదులు ఎంత అడిగితే అంత వీళ్ళకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి ఇస్తే మన ప్రజలు బాగుపడతారు. వాళ్ళకి రకరకాల గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఇట్లాంటి నరాల వ్యాధులు, కిడ్నీ డయాలసిస్ ఇట్లాంటివి ఉంటే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి. ఏ వ్యవస్థ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా దేనికి? మనిషి ప్రాణాలను కాపాడాలి ఫస్ట్. అసలు మనిషి ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీని మీరు పక్కన పెట్టి ఏందేందో నేను పెట్టుబడులు తెస్తా, ఉద్యోగాలు ఎత్తా, మీ భూములన్నీ వానికి ఇవ్వండి. అరే రైతుల దగ్గర ఉన్న భూములు తెసిపోయి పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాని కాడ ఊడిగం చేయాలట, దాన్ని ఉద్యోగం అంటారట. దాన్ని ఉద్యోగం అంటారు, ఊడిగం అంటారు, బంట్రోతిగిరి అంటారు. ఇక అది మీరు చేస్తున్న పాలసీ. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్గా ఉండాలి. ఎందుకంటే సామాన్య ప్రజల పాపం ఆ కార్డు ఉన్నదనే ఒక భరోసా, నా అకౌంట్లో ఒక 5 లక్షలు ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు వల్ల అనే ఒక ధైర్యం, భరోసా ఉంటుంది. ఇక్కడ నారా లోకేష్ గారు నిలదీశారట నిన్న. ఏమైంది నీ సూపర్ 6 కథ అని. సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మంత్రి లోకేష్ నిలదీసిన మహిళలు. తల్లికి వందనం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం. 18 ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 ఎప్పుడు ఇస్తారంటే ఆగ్రహం. ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కా చెల్లెమ్మల నిలదేత. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కంగుదిన్న లోకేష్. ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవే. కంగు తింటాం కాదు, ఇట్లా ఇంకొక 6 నెలలు ఉందనుకో చెప్పులు తీసుకొని ఎమ్మడపడతారు. మీరు అన్న మాటలేంది, మీరు చేస్తుంది ఏంది? ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 మీ అకౌంట్లో ఉంటాయి అన్నాడుగా. మేము వస్తే 18,000 అంటే నెలకి 1,500. ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాను, నలుగురు ఉంటే 60,000 వస్తాయి అన్నాడు. ఆశపడి ఓట్లు వేశారు. తల్లికి వందనం ఎడిపోయిందో, ఏది శ్రీనిధి ఎడిపోయిందో, రైతు భరోసా ఎడిపోయిందో. చివరికి రైతు భరోసా యాడికి వచ్చిందంటే నేను 20,000 ఇస్తా అన్నాడు. 10,000 మోడీ ఇస్తే నేను 10 వేసి ఇస్తా అంటాడు కాలేసి. నువ్వు 10 కాదు ఇవ్వాల్సి, నువ్వు 20 ఇస్తే ఆ 10 కలిపితే 30 ఇవ్వాలి. ఇగో ఇట్లా దగా కోరేవారు అనమాట, మోసం, యూటర్న్. వాలంటీర్లు అయితే పాపం వాళ్ళ కడుపు కొట్టిండు, వాళ్ళ గొంతు కోసి ఆడ పడేసిండు.
వాళ్ళు గిలగిల కొట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తారు. వాళ్ళని పట్టించుకుంటూ లేడు. ఈయన మాట్లాడతాను నిన్న ఎక్కడ విశాఖపట్నంలో మాట్లాడి నిన్న. వాలంటరీ వ్యవస్థకి ఎట్టి పరిస్థితుల్లో లేదు, అసలు పుట్టన బిడ్డకు పేరు ఎట్ట పెడతాం అంటుండు. వాలంటరీ వ్యవస్థ అట లేదట, దానికి పేరు ఎట్ట పెడతాం అంటే పుట్టన బిడ్డకి చంద్రబాబు నాయుడు హామీ ఎట్లా ఇచ్చిండని వాళ్ళు అంటున్నారు. బెడ్డే లేదా? బెడ్డే లేనప్పుడు వాలంటరీ వ్యవస్థను నేను ఉంచుతా, కడుపులో పెట్టి చూసుకుంటా, జగన్ 5,000 ఇచ్చిండు, నేను 10,000 ఇస్తా అంటే వాళ్ళకి ఇంకేందో స్కిల్ నేర్పుతా, నెలకు 30,000 రూపాయలు వచ్చేటట్టు చూపిస్తారంటే దానికి ఒక మంత్రిని పెడితే మరి ఆ వ్యవస్థ లేనప్పుడు మంత్రి ఎందుకు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా గగ్గోలు పెట్టారు ఎన్నికల టైంలో లెటర్లు రాశారు ఎన్నికల సంఘానికి. ఏమని? వాలంటరీ వ్యవస్థలో ఉన్న 2,60,000 మందిని ఎన్నికల డ్యూటీలో వేయద్దు అని. వ్యవస్థే లేనప్పుడు డ్యూటీ ఎందుకు, ఎక్కడది? ఇదంతా పచ్చి అబద్ధం, డైరెక్ట్గా అబద్ధం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటితో చెప్పిన మాటలు వీడియోలు ఆడియోలు ఉన్నాయి, వాటిని కూడా అబద్ధం. అది ఈ సూపర్ 6 కూడా అదే. ఈ జనాలు వెనకటి రోజులు కావు, అంత వీడియోలు ఆడియోలు ఉన్నాయి. ఏమంటే కట్టు పేస్ట్ చేసి పెడతానే ఉంటారు. నువ్వు అయ్యాలు ఏమన్నావు, ఇవాళ ఏమంటున్నావు అనేది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా ఇదివరకు లెక్క ఇది చేద్దాం, ఈనాడు ఆంధ్రజ్యోతి మనకు ఉన్నాయి, ఏది రాస్తే అది నమ్ముతారు అనడానికి లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి కథ అయిపోయింది, దాని శకం ముగిసింది. ఇవాళ సోషల్ మీడియా శకం, డిజిటల్ మీడియా శకం. నిమిషాలలో మాట్లాడుతున్నారు, ప్రజలే అవేర్నెస్ వచ్చింది. కాబట్టి నిలదీస్తారు. ఇవాళ లోకేష్ గారిని అయింది, రేపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఎల్లుండు పవన్ కళ్యాణ్ కూడా అయింది. ఎందుకంటే మహిళలతో పెట్టుకుంటావు నువ్వు. తల్లికి వందనం మహిళలది, విద్యాకానికి మహిళలది, విద్యాదీవన మహిళలది, మహిళా నిధి అని ఏదో పెట్టి 1,500 రూపాయలు నెలకిస్తానండి. వాళ్ళు ఎదురు చూస్తారు పాపం ఎప్పుడు వస్తాయని, ఏదో సారే కొనుక్కుందామని. ఇక నిలదీయకపోతే ఏం చేస్తారు? ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. నా లక్ష్యం స్వర్ణ కుప్పం అట. అయిపోయా, స్వర్ణాంధ్ర అయిపోయింది. స్వర్ణాంధ్రలో లేదా కుప్పం? స్వర్ణ కుప్పం అట. ఇది కుప్పం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు. ఏమన్నా అయిందా? విజన్ 2020 అన్నాడు, అది అయిపోయింది. 2020 పోయేటానికి ఇప్పుడు 2047కు పోయింది. ఆయన చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా విజన్ 2050 అంటుండు. ఈ విజన్ అంటేనే కథే అయిపోయాయి, జనాల గొంతులు కూశాడు పెడతారు. ఏంది దీని విజనే? ఈ కుప్పం, స్వర్ణ కుప్పం, స్వర్ణాంధ్ర విజన్లు వెనక ఉన్నది ఏంటంటే జనాల సొమ్ము తీసిపోయి పారిశ్రామికవేత్తలకి ఇవ్వటం, వాళ్ళ భూములని గుంజపోయి ఆడిచ్చి పెట్టుబడులు కంపెనీలు అంటాడు. ఎవడికి కావాలా కంపెనీలు? ఇప్పుడు ఇక్కడికి ఎవడో వస్తాడు ముంబై నుంచో, ఢిల్లీ నుంచో, ఫారెన్ నుంచో వ్యాపారం చేయడానికి, వాడు కొనుక్కోలేడు భూములు. మీరు ప్రజలే గుంజి వాళ్ళకి ఇయటమైంది, మీకు ఓట్లు వేసింది దీనికి వాళ్ళ ఆస్తులు తీసిపోయి ఇంకోటికి ఇయటానికే. ఇది నడుస్తుంది ఇవాళ ట్రెండ్. దానికి స్వర్ణాంధ్ర అని ముద్దు పేరు పెడతారు. ఇప్పుడు స్వర్ణ కుప్పం అట. మరి ఏదో ఉంది కథ ఆడ, కుప్పంలో ఏదో వేస్తాడు, పెట్టుబడిదారుల పేరుతో ఉన్నో వెళ్తాడు, సూటు బూట్ వేసుకున్నాడు, వాడికి ఈ భూములన్నీ కట్టబెట్టేవారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు స్వర్ణం వద్దు, మన్నొద్దు అని. కుప్పాన్ని కుప్పం లెక్క ఉంచు, కాస్త రోడ్లు, మంచినీళ్ళు, తాగునీళ్ళు, డ్రైనేజ్ ఉంటే చాలు, మిగతా ఏం వద్దు, నువ్వు ఎవరినో పట్టుకొచ్చి ఎడబెట్టి అనే వ్యవహారం ఉంది. నియోజకవర్గం ప్రజలు రుణం తీర్చుకుంటాడు. ఇప్పుడు తీర్చుకోవడం 40 ఏళ్ళ నుంచి గెలిపిస్తుంటే ఇంకా తీర్చుకోవడం. నీకు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఇప్పుడు చేస్తారు ఇంకొక 5 ఏళ్ళు, అంటే 19.5 అయింది. మీకు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు తీర్చుకోలేని రుణం ఇప్పుడు తీరుతారు. ఇంకా తీర్చే కాడనే ఉంది. ఇంకా ఆడ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, డ్రైనేజ్ లేని గ్రామాలు ఉన్నాయి, కూలికి పోయే జనాలు ఉన్నారు, ఇల్లు లేని జనాలు ఉన్నారు. మళ్ళీ మీ విజను కుప్పం ఏంది, స్వర్ణ కుప్పం. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇది గమ్మత్తుంది వార్త. విడాకులకు కూడా వేడుకలు చేసుకుంటున్నారట. జనరల్గా మన దేశంలో అయితే, మన దేశంలో కూడా వద్దనుకో, ఇక అది వెస్ట్రన్ కల్చర్ ఏడాగుతుంది, ప్రతి వస్తుంది కదా. మన దగ్గర ఎట్లుంటుందంటే, విడాకులు పెళ్లి సంబంధం కుదిర్చాలంటే 1000 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయాలంటారు. విడాకులు అంటే బోర్డు పెద్ద మనుషులు, పోలీసు వాళ్ళు, లాయర్లు కూడా సహకరించరు, మనస్ఫూర్తి సహకరించరు. విడాకులు దాంట్లో నేను రానంటారు, కానీ దానికి వేడుకలు చేస్తానట. వేడుకలు ఎట్లా? విడాకులు తీసుకునేటప్పుడు కూడా విడిపోయేటోళ్ళు ఒకళ్ళ రింగ్ ఒకళ్ళు దొరుకుంటారట. దావతులు, మందు తాగటం, బిర్యానీలు, ఏది పెళ్లి చేసిన కంటే ఘనంగా చేస్తున్నారట. మరి విరక్తి వచ్చి ఇద్దరు ఇడిపోతున్నారు కాబట్టి సంతోషంలో ఏం కానీ మొత్తానికి అయితే అది చేస్తున్నారట. ఆ కల్చర్ మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నయా ట్రెండ్ గురించి విన్నారా? ఏ దేశాలలో జరుపుకుంటారు? 1990 నుంచి అమెరికా సిటీలలో ఉందట పుట్టుక. నానాటికి విస్తృత ట్రెండ్. పెళ్ళి అనేది మన దేశంలో పెద్ద ఏడుక. విడాకులు అనేది ఓ బాధాకర సన్నివేశం, కానీ పెళ్ళిళ్ళ మాదిరిగానే విడాకులకు కూడా సెలబ్రేట్ చేసుకునే నయా ట్రెండ్ ముందుకు వచ్చింది. డైవర్స్ రింగు, డైవర్స్ పార్టీ, డైవర్సు ఫ్రీడమ్ పార్టీ. ఫ్రీడమ్ వస్తుంది కదా, పెళ్ళి విడిపోతే ఫ్రీడమ్ అట, అది ఫ్రీడమ్ పార్టీ అట. డైవర్స్ రింగ్ అట, డైవర్స్ పార్టీ అట.
పార్టీల పేరుతో విడాకులను సెలబ్రేట్ చేసుకునే ధోరణి విదేశాల్లో క్రమంగా విస్తరిస్తుంది. ఇది విదేశాల్లో కాదు, మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఈ దావతుల కోసం కూడా ఎగేస్తారు చుట్టూ ఉన్నోళ్ళు, విడాకులు తీసుకోరు నాయన అని. అట్లా ఉన్నారు దుర్మార్గులు. ఈ దావత్ వస్తుంది, డైవర్స్ పార్టీ వద్దని అటు ఇటు చేసి వాళ్ళని ఎడదీసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆ వెస్ట్రన్ కల్చర్, పాడుబడ్డ కల్చర్ మనం తీసుకొచ్చుకొని, ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు తల్లి, తండ్రి, లేదంటే స్నేహితులు, బంధువులు వాళ్ళ మాటలని కలిసి ఉండే కల్చర్ ఉంది మన దగ్గర. ఏదన్నా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య వచ్చినా ఎవరో ఒకళ్ళు సర్ది చెప్పి కూడబలుకుతారు. ఈ కూడబలకుండా లేదు లేదు విడిపోండి ప్రశాంతంగా ఉండమంటే ఏం ప్రశాంతంగా ఉంటుంది? పెళ్లి లేని జీవితం ప్రశాంతం ఉండదు. ఇక అట్లా ఉండాలంటే ఈ దేశంలో పిల్లలు కానిటోళ్ళు ఉండరు, ఇక జనరేషనే ఉండదు. అది వస్తుందట ఇప్పుడు. ఎందుకంటే అది వస్తుంది ఇప్పుడు మనకి. ఎందుకంటే గతంలో లేదు. బ్యాచులర్ పార్టీ అని ఇస్తున్నారు ఇప్పుడు. పెళ్లి కుదిరిద్ది కదా, సంబంధం కుదిరి పెళ్ళిగా ఒక 1 మంత్లో అట్లా ఉందనగా బ్యాచులర్ పార్టీ ఇస్తారు. ఏందది బ్యాచులర్ పార్టీ అంటే? ఇక పెళ్ళి బ్యాచులర్ నుంచి వైవాహిక జీవితంలో పోతాడు కదా, ఇది ఆఖర్రా నాయన నాకని ఇక తాగటం, తినటం, ఎగరటం ఈ కథ. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన కల్చర్లే ఇవన్నీ. బర్త్డే పార్టీలు, కేకు కటింగ్లు, 31st నైట్లు ఎగరటాలు, దానికోసం పోలీస్ యంత్రాంగం అలర్ట్ చేయటం, ఎక్కడేం జరిగిద్దో అని టెన్షను. మళ్ళా నెక్స్ట్ డే న్యూస్, తాగి వాడికి గుద్దుకుండు, ఈడికి గుద్దుకుండు. నైట్లో 31st నైట్ ఎన్ని వస్తున్నాయి వార్తలు. లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మహిళలు పట్టుబడరు, లేకపోతే ఇట్లా చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ ట్రెండ్ వస్తుందట. విడాకులు వేడుకలు జరుగుతున్నాయట. విడాకులు కూడా ఓ వేరికే. ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్స్? రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై పలు ఆరోపణలు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు శ్రమిస్తుంటే మంత్రి ఇలా చేయడం సరికాదంటున్న నేతలు. బీసీ మంత్రులపై వ్యూహాత్మకంగా దుష్ప్రచారం అంటున్న మరికొందరు. వాస్తవం ఇది. ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్ అంటే ఏం లేదు ఆడ. ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలా? ఇప్పుడు ఆ మంత్రి ఎవరు ఉండో పాపం బలహీన వర్గాల మంత్రి అట. ఆయన గొంతు కోసి ఆడబడేయాల మొండాన్ని. దాని ప్లేస్లో నాగబాబుని పెట్టాల. ఇక దానికోసం ఆయన మీద ఒక ముద్ర సెటిల్మెంట్లు. ఎవడు చేయండి సెటిల్మెంట్లు? ఎవరన్నా ఉన్నారా? క్యాబినెట్ మంత్రి ఏం గుంజుకునేది నాకు కావాలి పదవి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు మంత్రి కావాలని అడిగేది జనాలకు సేవ చేయడానికే? నిజంగా మాట్లాడుకుంటే టు బి ఫ్రాంక్, ఎవడన్నా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా రాజకీయ నాయకుడు నిజంగానే జనాలకు సర్వీస్ చేయడానికి అయితే అంత తపన పడరు. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి, బిజినెస్లు పక్కన పెట్టి నీ మంత్రి కోసం వస్తాడు. దీని వెనక ఏదో లాభం ఉంది. ప్రతి మంత్రి ఓపెన్గా మాట్లాడుకుంటే చెయ్యందెవరు? అసలు లాభం కోసమే మంత్రి పదవులు తీసుకునేది. ఇక ఆయన ఎవరు అట పాపం బలహీన వర్గాల మంత్రి. ఇక ఆయన బలి చేసే కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి పేపర్ ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న పునాది వేసిండు. పునాది రాయేసి వదిలేసిండు. ఇక దాని మీద సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు నెగిటివ్ ప్రచారం. ఆయన బేకాలు. ఇప్పుడు ఆయన బీకి పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయాలి. ఏంది? పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబుకి రాజ్యసభ మెంబర్ అడిగిండు, ఇయ్యలేకపోయారు కాబట్టి అక్కడ మంత్రి ఇవ్వాలి. మంత్రి ఇవ్వాలంటే ఇక్కడ ఒకటి బేకాల. ఈయన ఒకటి బీగితే వేకెంట్ అవుతుంది, దాంట్లో ఇస్తాడు. ఆ పీకేదేదో ఉట్టి బీగితే ఇక ఆయన మీద మళ్ళీ పిచ్చోడు లేక ముద్రేసి, పిచ్చి కుక్క అని ముద్రేసి పీకొద్దు. దానివల్ల మీరు 45 సంవత్సరాల నుంచి మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ. చూడని ఉండా బీసీ అధ్యక్షుడు ఇంతవరకు లేనే లేడు. బీసీల పార్టీ అంటారు, బీసీల గొంతుకు వస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మార్పు కోసం పార్టీ పెట్టినా అంటాడు, నేను మార్పు కోసం రాజకీయాలు చేస్తున్నా అంటాడు. మార్పు కోసం రాజకీయాలు చేసేటప్పుడు ఒక బీసీ గొంతు కోసి ఇంకో మీ అన్నకి ఇయటం కాదు మార్పు అంటే. లేదంటే మీ అన్న కొడుకు సినిమా గేమ్ చేంజర్ తీస్తే ఆయనకు బెనిఫిట్ షోలు ఇవ్వటానికి ఆయన టికెట్ల ధర పెంచుకోవడానికి కాదు మీరు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయింది. మీరు రాజకీయాలు చేసేది మీ మార్పు అది కాదు అనేది ప్రజలు అడుగుతున్నారు. మొత్తానికైతే ఎవరో కానీ ఆ మంత్రి పాపం బడుగు బలహీన వర్గాల మంత్రి అత మొత్తానికి ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే దాంట్లో కత్తి కట్టినట్టే, దాంట్లో డౌటే లేదు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వార్త రాసిండు అంటే దాని వెనక కుట్ర ఉంటుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజలే స్వయంగా అంటున్నారు, ఓహో ఎవడో బలిపేటం ఎక్కిత్తండు అయిపోయిందో అని కథ అని. ఆంధ్రజ్యోతిలో వార్తలు రాయరు యాంటీ గవర్నమెంట్, రాసిండు అంటే వాడిని బలిపేటం ఎక్కించినట్టే ఉండు. ఇది ఎవరా మంత్రి ఏంటా సెటిల్మెంట్ అంటే బడుగు బలహీన వర్గాల మంత్రి, ఆయన ఒక బీసీ మంత్రి అన్నమాట. సరే మనం పేర్లు ఇప్పుడు తీసుకుంటే బాగోదేమో. ఆయన అయితే బలిపేటం ఎక్కిస్తారు, ఆయనకు కూడా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండంటే దీని వెనక పెద్ద తతంగం ఉంది, కుట్ర ఉంది అనేది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ఉండాలట, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా అడుగులు.
కుప్పంలో ఇంటింటికి సౌర విద్యుత్ ఇస్తారట. నిన్న ఘోరం జరిగింది పాపం. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబాలు చనిపోయినాయి. బెంగుళూరులో ఒకళ్ళు, హైదరాబాద్‌లో ఒకళ్ళు. అటు బెంగుళూరులో, ఇటు హైదరాబాద్‌లో 2 టేకీ కుటుంబాలు ఆత్మహత్య. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఉరేసుకొని బెంగుళూరులో బలవన్మరణం, పిల్లల అనారోగ్యమే కారణమని వీళ్ళ పరిస్థితి. హైదరాబాద్‌లో అయితే ముందుగా భార్య ఉరేసుకుందట, అది చూసి భర్త ఉరేసుకుందట. ఇది మరీ సిల్లీ థింగ్. వాళ్ళ పిల్లలది బర్త్‌డే పార్టీ ఉందట. ఆ బర్త్‌డే పార్టీ కాడ ఇద్దరు ఏదో ఘర్షణ పడ్డారట. ఘర్షణ పడి భార్య ఎమోషన్ అయింది. ఆమె ఉరేసుకుందట. అది చూసి టెంప్ట్ అయ్యి ఈయన వేసుకుండు. 14 నెలల బాబు ఉన్నాడట. 3 సంవత్సరాల పాపట. వాళ్ళు అక్కడ ఏడుస్తారట. ఆ హృదయ విదారకమైన ఘటన చూసి అక్కడ అందరూ ఏడ్చారట పాపం. వాళ్ళ ముందే ఎవరు లేరుగా, థర్డ్ పర్సన్. ఆ ఇద్దరు పిల్లలు ఏం తెలుసు, వాళ్ళు అభౌమ శుభం తెలదు, ఏం జరుగుతుందో తెలదు, ఏలాడుతుంది. 2 శవాలు ఏలాడుతున్నాయి. 14 నెలల బాబు గీ పెట్టి ఏడ్చిండట పాపం. కొంతన సోయి ఉండదు. ఏం చదువుకోండ్రు, ఏం సంస్కారం అది? ఈ అమ్మ బర్త్డే పార్టీ ఉంటేంది పోతేంది, దానికోసం ఉరేసుకున్నామా. అది చూసి ఈయన ఉరేసుకునే. ఏంది ఆ పిల్లల పరిస్థితి అలా? కానీ భూమి మీద వేసి వెళ్ళిపోతారు. ఎంత దౌర్భాగ్యం. చదువుకున్నోళ్ళు మరి వీళ్ళకంటే ఊర్లలో పని చేసుకుంటోళ్ళు బెటరు. ఊళ్ళలో కూలి పోయేటోళ్ళు ఒకరోజు తిన్నా తినకపోయినా గంజో గట్టకో దాకా బతుకుతారు ఒక అండర్స్టాండింగ్తో. ఏమి అందుకే వీళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకును పోలీసు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో పోలీసులు రోజు ఒకళ్ళు చచ్చిపోతున్నారు. కానిస్టేబుల్ అయితే, ఎస్ఐలు అయితే ఆత్మహత్య చేసుకుని. నిన్న కూడా చనిపోయిండు ఒక ఆయన, మొన్న చనిపోయిండు. ఈ మధ్య ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక రైటరు చనిపోయారు కామారెడ్డి దగ్గర. కాబట్టి ఇట్లా చనిపోవడానికి కాదు, పుట్టేది బతకడానికి. ఎవడైనా చనిపోవడానికి పుడతారు ఎవడన్నా. సరే చనిపోతే చనిపోయిన, మళ్ళీ ఇంకో వాళ్ళు బలి చేసిపోతారు కదా. ఇద్దరు పిల్లలు పాపం. 14 నెలల బాబు అంటే వాని జీవితం ఏం కావాలా? 3 సంవత్సరాల పాప అంటే ఇంక అసలు ఈ సమాజం ఏం తెలియదు. ముక్కు పచ్చలారిన పిల్లల్ని బలి చేసి అనాథాలు చేసిపోయారు మీరు. ఇది 2 కుటుంబాలు పాపం బజారున పడ్డాయి. వాళ్ళు అనాథలు అయిపోయారు పాపం. వాళ్ళ పరిస్థితి హృదయ విదారకం. ఆంధ్రజ్యోతి ఓఎన్జీసీకి టోకరా వేశారట. 5 ఏళ్లలో 370 కోట్లు కుచ్చుటోపి. కడప వ్యాపారుల సిండికేట్ నయా దందా. బైరటీ సరఫరాలో గోల్మాలు. సి గ్రేడ్ కొని బి గ్రేడ్గా అమ్మకం అట. ఎండీసీ నుంచి టన్ను 2,000 చొప్పున కొనుగోలు. ప్రాసెస్ చేసి 12,000కి అమ్మకం. జగన్ పాలనలో దర్జాగా దందా. ఆంధ్రజ్యోతి పేపర్ వార్త రాస్తే ఎట్లుంటుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండు, ఆయన క్యాబినెట్ ఉంది, ఆయన పని చేయట్లేదు, ఆయన దాంట్లో అవినీతి జరుగుతుంది అన్నట్టు అయిపోయిన కథ. దానికి ఏదైనా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కేసులు పెడతారు, అదంతా. ఇక దానికోసం నువ్వు బ్యానర్ ఐటమ్ పెట్టకపోతే ఆడ పెన్షన్లు తొలగిస్తారట పాపం. భర్తకుంటే భార్యకు లేదు, భార్యకుంటే భర్తకు లేదు. 8 లక్షల వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు కత్తిరీయటానికి కత్తి అలాడుతుందట. దాని గురించి రాయాలా? మనం నిజంగానే జర్నలిస్టులు అయితే, మన బ్లడ్లో జర్నలిజం ఉంటే, మనం నిజంగానే ప్రజల కోసమే పత్రికలు నడిపితే, ప్రజలే మీ ఎజెండా అయితే అది రాయాలి. కానీ మీ ఎజెండా ఏంది? పార్టీలు, కులాలు, వర్గాలు, ఒక వ్యక్తిని పైకి లేపటం, ఇంకొక వ్యక్తిని బలి చేయటం. దానికోసం ఈ వార్తలు రాసేది. ఉండొచ్చు, అవినీతి లేదంటలేదు, అవినీతి గురించి రాయొద్దంటలే. కానీ ఇవాళ మీరు చెప్పాల్సిన వార్త ఏంది? సామాన్య ప్రజలకు ఆరోగ్యశ్రీ బంద్ అయింది ఇవాళ, నిన్నటి నుంచి. దానికి వార్త ఉందా ఇక్కడ? ఆరోగ్యశ్రీ బంద్ అయింది. 3,000 కోట్ల రూపాయలు ముష్టి ఇయ్యలేక చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు నోటీస్ ఇస్తే ఇలా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే వ్యవహారం వచ్చింది ఇలా. దాని గురించి వార్త రాయద్దా మీరు? మీకు విలువలు లేవా? మళ్ళా ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు విలువలు అంటే నేనే, విలువల్ని రోట్లేసి నూరి తయారు చేస్తే నేనే తయారైనా అన్నట్టు చెప్తారు. మా ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి అంటే విలువలతో కూడుకున్నది అంటారు. ఏం విలువ ఇది? ఎక్కడ విలువ? అంటే మీరు ఏది చెప్తే అది విలువ. ఇలా ఆరోగ్యశ్రీ పేద ప్రజల గురించి రాయాలి మీరు. పేద ప్రజల పెన్షన్లు తొలగిస్తారు, అది రాయాలా? రాశారా? ఏం రాశారు? ఏదో బైరటీసా ఏంది? ఓఎన్జీ ఇది ఒకటికని తెలుస్తుంది అసలు? ఇది మామూలు ప్రజలు చదివి ఏం చేయాలి దీన్ని? ఓఎన్జీసీకి టోకరాట. అసలు ఓఎన్జీసీ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ జరిగింది అనుకో, జరిగింది జరగలేదని ఎవరు అనరు. ఒకవేళ జరిగింది అనుకో, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, సిబిఐ ఉంది, ఏసీబీ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేద్ది. నువ్వు దానికోసం ఒక పేజీ వార్త రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఇది ఆయన రాసిండు. ఇంకో 7వ వార్త. కాకినాడ నుంచి సండూరు దాకాట విజయసాయిపై ఈడీ ప్రశ్నల వర్షం. వేయాలా? లోపటేసినా బాధలేదు, ఎవడికి బాధపడరు. కానీ మీరెందుకు దీని గురించి అంత హైలైట్ అవసరమైంది? ఇలా ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల గురించి చెప్పండి. ఎవడో విజయసాయిరెడ్డి అనేవాడిని లోపటేయాలి కాబట్టి వార్త రాస్తా నేను అంటే
కాదు కదా. కరెంటు బిల్లుల భారం ఇక ఉండదట. చంద్రబాబు నాయుడు గారిని శాలువాలతో కప్పుతుండేను. కరెంటు బిల్లు భారం పడ్డది 15,000 కోట్లు. 9,000 కోట్లు మొన్న పడ్డది. ఇప్పుడు 6,000 కోట్లు జనవరిలో పడుతుంది. ఇక నుంచి ఉండదు, మీకు కర్రు కాల్చి వాత పెట్టిన ఇక మంట ఆయింట్మెంట్ రాసుకోండి అని చెప్తుండేను ఆంధ్రజ్యోతి. ఇదే నువ్వు చెప్పేది? కరెంటు బిల్లులు ఎందుకు వేసినావు 15,000 కోట్లు? నువ్వు గెలిస్తే తగ్గిస్తానంటివి అని అడగాల్సింది పోయి ఇక ఉండదులే, ఇక నొప్పి ఓర్చుకోండి అంటుండు. నొప్పి పెట్టిద్ది, ఇక కాల్చిన కర్రు పెట్టి 15,000 కోట్లకి ఇక నొప్పి తగ్గిందాక ఓర్చుకోండి కానీ తర్వాత ఉండదని చెప్తుండు. ఉండదని ఇక నువ్వు చెప్తే ఆయన ఆగుతాడు. కరెంటు బిల్లు భారం అట ఇంక ఉండదట, మీ కరెంటుతో మీకే ఆదాయం సీఎం చెబుతుండు. కుప్పంలో పిఎం సూర్య గారికి శ్రీకారం అట. మరి ఇది రాష్ట్రం అంతా తెస్తే బాగు. మరి పిఎం సూర్య గారు అట, ఇక వాళ్లే కరెంట్ అమ్ముకుంటారట, అద్భుతాలు చూపిస్తుండ్రు. భర్త చనిపోయి 6 రోజులు అయిందట, పాపం చూసుకోలేదట భార్య. ఇద్దరు మాట్లాడుకో 10 ఏళ్ళు అయిందట. ఏ వయసు అనుకున్నారు మళ్ళీ? 73 సంవత్సరాలు భర్తకి, 63 సంవత్సరాలు ఆమెకి, భార్యకి. 10 ఏళ్ళు అయిందన్నమాట, 10 సంవత్సరాలు అయింది మాట్లాడుకోకుండా ఒక ఇంట్లోనే ఉంటారట. మళ్ళీ కోయంబత్తూరులో పైన భర్త ఉంటాడట, కింద ఏముంటుందట అంటే పై రూమ్లో. రోజు కిందికి వస్తాడట, అన్నము ఆ వాటరు అవి తీసుకొని పోతాడట. ఇక మళ్ళీ నైట్ వస్తాడట. ఇప్పుడు 6 రోజుల నుంచి రాకపోతే ఎటు ఊరికి పోయింది అనుకుందట. చూసి వాసన వస్తుందట అండ్ల నుంచి, పైన నుంచి స్మెల్ వస్తుందట. 6 రోజులు అయినా కూలిపోయి పైకి పోయి చూస్తే ఉందట డెడ్ బాడీ. ఇది భర్త ఏం చనిపోయిండు, 6 రోజులైనా చూసుకోలేదు. ఒకే ఇంట్లో ఉండి గుర్తించిన భార్య. ఆ దంపతుల మధ్య 10 ఏళ్ళుగా మాటలేవు. కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగులోకి. మరి ఏం సాధిస్తారో ఏమో. 73 సంవత్సరాల వయసులో, 63 సంవత్సరాల వయసులో 10 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే ఏం జీవితాలు అయ్యి చచ్చిపోయా? ఏముంది, ఏం సాధించినట్టు? ఇప్పుడు చనిపోయింది కూడా తెలవని పరిస్థితుల్లో భర్తను వదిలేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే, ఆయన నువ్వేడనో తెలవకుండా ఆయన మాట్లాడకుండా ఉంటే ఏం జీవితాలు? ఆఖరి దశలో పిల్లలు ఇద్దరు ఎక్కడో సెటిల్ అయ్యారట వేరు దగ్గర. మరి ఎవరు చెబుతారు ఆ వయసులో? ఏ పిల్లలు చెప్పలేరు, తల్లిదండ్రులకు చెప్పలేస్తారా? కలిసి ఉండండి అని. కలిసి ఉండాలి వాళ్ళు, చెప్పలేక వాళ్ళు కూడా వదిలేశారో ఇప్పుడు. కానీ మొత్తానికి అయితే చనిపోయిందట కోయంబత్తూరులో. ఇది వార్త ఈనాడు. హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై బెంగళూరులో ఇద్దరేసి చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ వచ్చిందట. వైరస్ జోకిన 5 నెలల శిశువులే ఉన్నారట. ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే అని కేంద్రం చెబుతుంది. వాస్తవంగా హెచ్ఎంపీవీ అనేది 2001లోనే ఐడెంటిఫై అయిందట, ట్రేస్ అవుట్ అయింది. వైరస్ ఉంది కానీ దాని తీవ్రత వింటర్ సెషన్లో ఉంటుందట. వింటర్ సెషన్ ఎండింగ్లో ఉంటుందట ఇంకెక్కువ. అంటే చలికాలం వెళ్ళే దశలో దాని ఎఫెక్ట్ ఉంటుందట. లంగ్స్ ఇన్ఫెక్షన్ కావటం, దగ్గు, జ్వరము, జలుబు ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ఎవరు ఆందోళన పడొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిన్న చెప్పారు, జేపీ నడ్డా గారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేశారు వాళ్ళు. ఏదో వైరస్ అంటే ఏదో ఇక మొన్న, ఎందుకంటే కరోనా వచ్చింది కదా, కోవిడ్ లెక్క ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంత తీవ్రమైనది ఏం కాదు, ఇది ఉన్నదే. అంటే 2001లోనే ఐడెంటిఫై అయింది. వైరస్ భూమి మీద ఉంది కాబట్టి రెసిస్టెన్సీ పెరిగింది బాడీలో, హ్యూమన్ బాడీలో. కొత్తగా వచ్చింది అయితే రెసిస్టెన్సీ తట్టుకోలేదు. ఆల్రెడీ ఉన్న వైరస్ కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది, రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. కాదు, జాగ్రత్త అయితే ఉండాలట. పబ్లిక్ ప్లేస్కి పోతే మాస్కులు పెట్టుకోవటం, ఇక అడ్డగోలుగా ఏదైనా కొంచెం జలుబు, జ్వరం ఇట్లాంటివి వచ్చినా చూసుకోకుండా వదిలేయద్దు. దానికి సంబంధించిన ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవాలి. ఆవిరి పట్టుకోవడం అట్లాంటివి చిన్నవి చేస్తే ఏమైందంటే లంగ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి దాని గురించి అయితే కలకలం అంటున్నారు కానీ ఆందోళన అయితే లేదని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలి తప్ప దానివల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. సంక్రాంతికి ముందే కోడి పందాలు జోరాటం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్టుగా రాత్రి వేళల నిర్వహణ పట్టించుకొని పోలీసు యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్లో తూగోపాగా అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో సంక్రాంతి వస్తుందంటే నెల ముందు నుంచే ఉంటుంది అడావుడు. ఆడంతా టెంట్లు గింట్లు అంతా గానా బజానా ఏర్పాటు చేస్తారు. పెద్ద బిజినెస్ ఇది, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్. కోడి పందాలు, దాని వెనక చాలా వ్యవహారం, మందు, మార్బలం, హోటల్సు, ఈ రూములు బుకింగ్, ఇదంతా పెద్ద ఎత్తున ఉంటుంది. అది రాకతలకి ఆల్రెడీ గుట్టుకు స్టార్ట్ చేశారట. 3 లక్షల నుంచి 50 లక్షల పైగా చేతులు మారినాయట ఇప్పటికే. ఇది ఈనాడుకు సంబంధించి ప్రజాశక్తి. ఆర్థిక శాఖ అనుమతి ఉంటేనే మినిమం టైం స్కేల్పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలట. 180 రోజులు ప్రస్తుత సెలవులు కూడా. కొత్త నియామకాలపై ఆంక్షలు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్న ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. దానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఏది చేయొద్దని ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. కొత్త నియామకాలపై కూడా ఆంక్షలు ఇచ్చింది. అది మెటర్నిటీ లీవ్స్ కూడా 180 రోజులు అంటే 180 డేస్ అంటే 6 months ఇచ్చారు మహిళలకి. అది ఒకటైతే ఇచ్చారు కానీ మిగతా అన్ని ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి, ఏపీలో 4,14,40,000
447 మంది ఓటర్లు డిసైడ్ అయ్యారు ఏపీ తెలంగాణ సంబంధించి. ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది. 4,14,40,000 ఓట్లట. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.